హాయ్ అండి, అందరికీ నమస్కారం. ప్రస్తుత కాలంలో చాలామంది ఆడపిల్లలు వారి భర్తలతో విడిపోవడానికి ముఖ్య కారణం ఆ ఆడపిల్ల తల్లిదండ్రులే అవుతున్నారు. ఈ మాట కొందరిని బాధ పెట్టినా ఇదే నిజం. నేను ఈ మాట చెప్పడానికి కారణం ఒక ఊర్లో జరిగిన సంఘటన. ఇది కథ కాదు, ఒక ఆడపిల్ల జీవితం. హైదరాబాద్ పక్కనే అది ఒక మారుమూల గ్రామం. ఆ ఊర్లో జానకి దేవరాజు అనే దంపతులు ఉండేవారు. వారికి ఒక్కగానొక్క కూతురు, పేరు అనురాధ. ఒక్కగానొక్క కూతురు కావడంతో వారు చాలా గారాబంగా పెంచారు. ఏది అడిగినా కాదనకుండా కొనిచ్చేవారు. అనురాధ అడిగిన వస్తువు వారి స్తోమతకు మించి ఉన్నా సరే అప్పు చేసి మరీ కూతురి కోరిక తీర్చేవారు. కానీ ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, కూతురు సంతోషంగా ఉండాలి అనుకోవడం తప్పు కాదు. కానీ ఆ సంతోషం కోసం అప్పు చేసి మరీ సంతోష పెట్టాలి అనుకోవడం నా ప్రకారం తప్పే. అలా రోజులు గడుస్తున్నాయి. అనురాధని మంచి కాలేజ్లో చదివించారు. తను కూడా బాగా చదువుకుంది. కొద్ది రోజులకి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ కూడా వచ్చింది. అనురాధ అందానికి చాలామంది అబ్బాయిలు ఫిదా అయ్యారు. కానీ అనురాధ ఎవ్వరికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. కొద్ది రోజులకి అనురాధకి ఒక మంచి సంబంధం వచ్చింది. అనురాధ అమ్మా నాన్నలకి కూడా ఆ అబ్బాయి బాగా నచ్చాడు. అనురాధ కూడా మీ ఇష్టమే నా ఇష్టం అంది. ఆ అబ్బాయి విశాల్. చూడటానికి మంచి హైటు, పర్సనాలిటీ ఉన్నాడు. ఎక్కువగా చదువుకోలేదు, కానీ ఆస్తి కావాల్సినంత ఉంది. అనురాధ అమ్మా నాన్న ఈ సంబంధం ఒప్పుకోవడానికి ముఖ్య కారణం విశాల్కున్న ఆస్తి. నా కూతురు అత్తారింట్లో కూడా హాయిగా ఉంటుంది, ఎలాంటి కొరత ఉండదు అని ఈ సంబంధాన్ని ఒప్పుకొన్నారు. ఇటు విశాల్ తల్లిదండ్రులు కూడా బాగా చదువుకున్న అమ్మాయి, అందంగా ఉంది, అంతే చాలు అనుకున్నారు. ఎందుకంటే వారి కొడుకు ఎక్కువగా చదువుకోలేదు కాబట్టి. విశాల్ అనురాధ పెళ్లి బాగా చేశారు అనురాధ తల్లిదండ్రులు. అనురాధ అత్తారింట్లో అడుగు పెట్టింది. మొదట కొద్ది రోజులు బాగానే సాగిపోయింది. పోను పోను అనురాధకి ప్రతి విషయంలోనూ అడ్డు చెప్పేవారు అత్తారింటి వారు. విశాల్ చేసేది చిన్న జాబ్. ఆ శాలరీ కూడా తల్లికే ఇచ్చేవాడు. అవసరమైతే తిరిగి అడిగి తీసుకునేవాడు. ఇదంతా అనురాధకి నచ్చేది కాదు. అలా అని అనురాధని టార్చర్ చేయడం లేదు, కానీ అక్కడ తనకి ఏదో తెలియని లోటు. పుట్టింట్లో ఏది అడిగినా క్షణాల్లో తెచ్చి పెట్టేవారు, కానీ అత్తారింట్లో అలా లేదు. జాబ్ చేస్తా అంటే ఎందుకు ఇప్పుడేం తక్కువయిందని జాబ్ చేస్తా అంటున్నావు అనేవారు. అలా రోజులు గడిచిపోతున్నాయి. అనురాధ ప్రెగ్నెంట్ అయింది. పురిటి కోసం పుట్టింటికి వెళ్ళింది. అమ్మా నాన్నలతో మొత్తం చెప్పుకుంది. ఏం చేసినా అడిగి చేయమంటారు. అడిగితే ప్రతిదీ చెప్పాలా అంటారు. ప్రతి చిన్నదానికి మా అత్తనే డబ్బు అడగాలి. అక్కడ వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, కానీ ప్రేమానురాగాలు లేవు అని చెప్పుకొని బాధపడింది. విశాల్ ఎక్కువగా ఫోన్ చేసేవాడు కాదు అనురాధకి. అనురాధనే ఎప్పుడైనా ఫోన్ చేస్తే 2 మాటలు మాట్లాడి కట్ చేసేవాడు. అనురాధకి డెలివరీ అయింది. మగబిడ్డ పుట్టాడు. విశాల్ కూడా చూడటానికి హాస్పిటల్కి వచ్చాడు. అనురాధ విశాల్ మధ్య దూరం పెరగడం మొదలైంది. కొన్ని రోజులకి తిరిగి అనురాధ అత్తారింటికి పోయింది. వారందరూ బాబు మీద చూపించే ప్రేమ అనురాధపై చూపించేవారు కాదు. అనురాధ కూడా విశాల్తో రోజు ఏదో ఒక విషయంలో గొడవ పడేది. రోజులు భారంగా గడుస్తున్నాయి. చుట్టూ ఎందరు ఉన్న ఒంటరి అనే ఫీలింగ్ వచ్చింది అనురాధకి. ఒకరోజు అనురాధ తల్లిదండ్రులు వెళ్ళినప్పుడు తన బాధని చెప్పుకుంది. వెంటనే తండ్రి విశాల్ని పిలిచి, నా కూతుర్ని ఎంత గారాబంగా పెంచానో తెలుసా? అడిగిందల్లా కొనిచ్చేవాణ్ణి. మీ ఇంట్లో కూడా అలాగే ఉంటుందని, నువ్వు నా కూతురి కన్నా తక్కువ చదువుకున్నా, చిన్న జాబున్నా, కేవలం డబ్బుందన్న ఒకే ఒక్క కారణం వల్ల నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తే మీరు మాత్రం తన ప్రతి సంతోషానికి అడ్డు చెప్తున్నారంట. ఇలాంటి చోట నా కూతురు ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పి కూతురిని మనవడిని తీసుకొని వాళ్ళ ఊరు వచ్చేస్తారు. కూతుర్ని తీసుకొచ్చిన తర్వాత, నువ్వేం భయపడకమ్మా, నీకు నేనున్నాను, నా ప్రాణం పోయేంత వరకు నిన్ను గుండెల్లో పెట్టి చూసుకుంటా. అయినా పెళ్ళాం 1 నెల రోజులు దూరం అయితే అప్పుడు తెలుస్తుంది నీ భర్తకి నీ విలువేంటో అని అనురాధతో చెప్తాడు తన తండ్రి. అలా 1 నెల గడిచిపోయింది.
2 నెలలు గడిచిపోయాయి. సంవత్సరం గడిచినా విశాల్ నుండి ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదు అనురాధకి. ఊర్లో ఇంటికి వచ్చిన బంధువులందరూ వీరిదే తప్పు అన్నట్టు మాట్లాడేవారు. ప్రతి ఆడపిల్లకి అవన్నీ మామూలే. ఏదో నీ కూతురికే కష్టం వచ్చినట్టు పిలుచుకొచ్చేశావు, ఇప్పుడు దాని పరిస్థితి ఏంటి అని అడిగేవారు. ఆ మాటలకి అనురాధ తండ్రి, అప్పుడు తన బాధ చూసి తీసుకొచ్చా, వాళ్ళు వచ్చి పిలుచుకుపోతారు అనుకున్నా, కానీ రాలేదు అంటూ బాధపడేవాడు. అనురాధ కూడా ఆ రోజు తండ్రితో పాటు రాకపోయింటే బాగుండు అనుకుంది. ఒకరోజు అనురాధనే విశాల్కి ఫోన్ చేయగా, ఎవరు అన్నాడు విశాల్. నేనండి అనురాధ అంది. ఏంటో చెప్పు అన్న విశాల్తో, నేను మీతో పాటు వస్తాను, నన్ను పిలుచుకుపోండి అంది అనురాధ. నిన్ను పిలుచుకొని రావాలా? ఎందుకు? అయినా నేనేం నిన్ను వదిలేసి రాలేదే ఇప్పుడు పిలుచుకొని రావడానికి. ఆ రోజు వెళ్ళింది నువ్వు, మాటలు జారింది మీ నాన్న, ఆ మాటలు పడ్డది నేను. నిన్ను ఏ రోజైనా కొట్టానా? లేదు. కనీసం తిట్టానా? అది లేదు. కానీ నన్ను వద్దనుకొని వెళ్ళిపోయావు. సంతోషం అంటే తెచ్చిపెట్టే గిఫ్ట్లలో ఉండదు, ప్రేమ చూపిస్తేనే ఉన్నట్టు కాదు. ఒక్కో మనిషి ఒక్కోలా ఉంటారు. మేము ఇలా ఉన్నాము. మా దగ్గర డబ్బు ఉంది, కానీ దాన్ని ఎంతవరకు ఖర్చు పెట్టాలో మాకు తెలుసు. ప్రేమ ఉంది, కానీ దాన్ని అతిగా చూపించము. ఎప్పుడు చూపించాలో అది కూడా తెలుసు. ఇవన్నీ ఎందుకో తెలుసా? జీవితంలో చాలా ఎదురు దెబ్బలు తిన్నాము కాబట్టి. మీ నాన్న అన్నాడు కదా, నన్ను చూసి పిల్లనివ్వలేదు, నా డబ్బుని చూసి ఇచ్చాను అని. ఓకే, నో ప్రాబ్లం. మీకు కావాల్సింది డబ్బే కదా. త్వరలో విడాకుల నోటీసులు వస్తాయి, అప్పుడు కోర్టులో అడిగినంత భరణం ఇస్తా, దాంతోనే హ్యాపీగా ఉండు అని ఫోన్ కట్ చేస్తాడు విశాల్. అనురాధ ఏడుస్తూ, నా జీవితాన్ని నేనే నా తండ్రి మాట విని నాశనం చేసుకున్నా అని అనుకుంటుంది. ఆ రోజు వాళ్ళు ఆమెను తీసుకురాకపోయింటే అనురాధ జీవితం బాగుండేది. కానీ ఇప్పుడు అనురాధ జీవితం ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికీ వీరి విడాకుల కేసు కోర్టులో నడుస్తూనే ఉంది. ఇందులో తప్పు ఎవరిదో మీరే కమెంట్ చేయండి. ఆడపిల్లలు జాగ్రత్త. చిన్న చిన్న విషయాల కోసం, చిన్న చిన్న సంతోషాల కోసం బంగారం లాంటి జీవితాలని నాశనం చేసుకోవద్దు. భర్త ఎప్పుడూ కూడా భార్య పట్ల కాస్త కఠినంగానే ఉంటాడు. ఎందుకంటే తన తర్వాత ఆ కుటుంబ బాధ్యత భార్యపైనే ఉంటుంది కాబట్టి. ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రులుగా మీరు గారాబం చేయండి, కానీ ఆ గారాబం వల్ల వాళ్ళ జీవితాలే నాశనం అయ్యేలా చేయకండి. మీ కూతురు భర్తపై కానీ వాళ్ళ తల్లిదండ్రులపై కానీ ఏదైనా చెప్తే సర్ది చెప్పే ప్రయత్నం చేయండి, అంతేకాని ఆ బంధాన్ని తెంచుకురమ్మని చెప్పకండి. ఈ స్టోరీ పైన మీ అభిప్రాయాన్ని కమెంట్ చేసి, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.